హలో ఫ్రెండ్స్, ఈ వారం ఏమేమి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాము. వీడియోని అయితే కంప్లీట్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్, ఎక్కడ మిస్ చేయకండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఫస్ట్ వచ్చేసి మెకానిక్ రాకీ, విశ్వక్ సేన్ గారిది. సినిమాలో అయితే ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. విశ్వక్ సేన్ గారి కామెడీ టైమింగ్ చాలా బాగుందన్నమాట సినిమాలో. అండ్ కొంచెం డైలాగ్స్ ఉంటాయి కదా, మాస్ డైలాగ్స్ ఫైట్స్లో, అది కొంచెం ఓవర్ అనిపించింది. సునీల్ గారు అయితే విలన్. నెక్స్ట్ మూవీ వచ్చేసి దేవకీ నందన వాసుదేవ. ఇందులో హీరో వచ్చేసి అశోక్ గల్లా. అప్పుడు మనకు ఒకసారి సంక్రాంతికి హీరో అనే సినిమా మూవీ రిలీజ్ చేశారు కదా, అందులో హీరోనే ఇప్పుడు కూడా అన్నమాట. అదే మహేష్ బాబు రిలేటివ్. అండ్ నెక్స్ట్ డైరెక్టర్ వచ్చేసరికి మనకి అర్జున్ ఇండియాల. ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ స్టోరీ కొంచెం డిఫరెంట్ అనిపించినా సరే ట్రైలర్ చూసిన తర్వాత ఎక్కడో రొటీన్ లాగా, రొటీన్ రొట్టెలాగానే అనిపిస్తుంది. కానీ విజువలైజ్ గా ఓకే, పర్లేదు. కానీ సినిమా అయితే నాకేమంత ఏమీ అనిపించలేదు. నెక్స్ట్ వచ్చేసి జీబ్రా. ఈ మూవీలో సత్యదేవ్ గారు అండ్ సత్య, వీళ్ళైతే హైలైట్ సినిమాలో, అదే హీరో అండ్ కమీడియన్. సో ఈ మూవీ వచ్చేసి ఫుల్ సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉండబోతుంది అనమాట. మొత్తం బ్యాంక్ మనీ ఎక్సెట్రా అని చెప్పేసి సునీల్ గారు కూడా ఉన్నారు సినిమాలో. ఇంకా పెద్ద పెద్ద విలన్స్ ఉన్నారు. సత్యదేవ్ గారు మొన్న రిలీజ్ అయ్యేటప్పుడు చెప్పడం అయితే సినిమా చాలా బాగుండబోతుంది, వెరీ థ్రిల్లర్, అసలు ఎక్స్పెక్ట్ చేయరు అని చెప్పేసి అన్నారు అనమాట. సత్యదేవ్ గారు అన్ని అట్లాంటి సినిమాలు తీస్తారు కాబట్టి మనము సినిమా చాలా బాగుండబోతుంది అని చెప్పొచ్చు. అండ్ మాక్సిమం వెళ్ళడానికి ట్రై చేయండి జీబ్రాకి. నేను సజెస్ట్ చేసే సినిమా అనమాట జీబ్రా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేసీఆర్, కేశవ్ చంద్ర రామావత్. ఈ మూవీలో రాకింగ్ రాకేష్ గారు హీరో అన్నమాట. దీంట్లో తెలంగాణ సైడ్, అదే కొంచెం మారుమూల ప్రాంతం గిరిజన వాళ్ళు ఉంటారు కదా, అట్లా తీసినట్టుంది సినిమా. కానీ నాకేం అంతేమనిపించలేదు, రెగ్యులర్ స్టోరీ లెక్కనే అనిపించింది నాకు. ఇఫ్ మీకు చూడాలనిపిస్తే చూడండి, కానీ నేనైతే రికమెండ్ చేయను మూవీని. నెక్స్ట్ వచ్చేసి రోటీ కప్పడా రొమాన్స్ అన్నమాట. ఈ మూవీ వచ్చేసి మన డైరెక్టర్స్ వచ్చేసి ఆల్రెడీ మనకి పాగల్, సినిమా చూపిస్తా మామ, ఈ మూవీస్ ఎవరైతే డైరెక్ట్ చేస్తారో అదే అన్నమాట ఈ మూవీని కూడా తీస్తుంది. ఈ మూవీ వచ్చేసి కొంచెం ఫోర్ ఫ్రెండ్స్ ఉన్నారు. ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది అనమాట. ఫోర్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఫోర్ ఫ్రెండ్స్ కి మనకి లవ్ ఉంటది అనమాట, లవ్ స్టోరీ. సో ఆ స్టోరీస్ లో బ్రేకప్ అయితే ఉంటాయి, మళ్ళా వాళ్ళు ప్యాచ్ ఎట్లా అవుతారు ఏంటి అని చెప్పేసి స్టోరీ అయితే ఉందన్నమాట. నాకైతే ఈ మూవీ కూడా అంతేం వర్త్ అని అనిపించట్లేదు. మీకు ఈ ఇప్పుడు చెప్పిన 5 మూవీస్ ఉన్నాయి కదా, అందులో లిస్ట్ లో మీకు మంచి సినిమాలు వచ్చేసరికి ఫస్ట్ ప్లేస్ జీబ్రా, తర్వాత మెకానిక్ రాకీ, నెక్స్ట్ వచ్చేసి డిఎన్వి, అదే దేవకీ నందన వాసుదేవ, ఇంకా నెక్స్ట్ వచ్చేసి రోటీ కపడా రొమాన్స్, తర్వాత కేసీఆర్. ఇందులో ఏంది అంటే మూవీస్ లో ఫస్ట్ మీరు థ్రిల్లర్ కి వెళ్ళాలి అంటే జీబ్రాకి వెళ్ళిపోండి. అసలు జీబ్రా నో డౌట్ అసలు, ఎందుకంటే కంటెంట్ వైజ్ గా చాలా బాగుండిపోతుంది జీబ్రా. మీరు అస్సలు మిస్ చేయకండి జీబ్రాని అయితే. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.